వాస్తవ జీవితం ఎట్లా సంపాదించుకోవాలి సార్? మంచి పునాది రాబో జీవితానికి వేసుకోవాలి. మంచి పునాది అంటే ఏంటి? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసుకోవటమే. స్తోత్రం చెప్పండి. వేయబడింది తప్ప వేరొక పునాది ఎవ్వరు వేయకూడదు. అపోస్తలుల బోధ మీదకి వచ్చేయటమే. ఇదే వాస్తవ జీవాన్ని సంపాదించుకోవటం అంటే. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏదో ఒకటి సంపాదించుకుంటే చాలు అనుకోబాకండి సార్. 5 నిమిషాల్లో ముగించేస్తున్నా. చివరి ముట్టలు ఇవ్వండి జాగ్రత్తగా. లోతు అనండి. తెలుసా పేరు? లోతు. ఏ పాస్టర్ గారు కూడా తన కొడుకు పేరు పెట్టుకోవడం చూడలేదు నేను. ఏ సంఘ పెద్ద గారు నా కొడుక్కి లోతు పేరు పెట్టమని కోరుకోవడం చూడాల. ఇన్ని దేశాలు తిరిగిన ఎక్కడ మిస్టర్ లోత్ అని ఎప్పుడు పరిచయం చేసుకోవట్లా. ఆ పేరు అంత ఘోరం అయిపోయింది. కానీ ఆ లోతు పేరు మీద సెల్ ఫోన్లు కంపెనీ పెట్టాడు ఒకడు. అదేం టేస్ట్ నాకు అర్థం అలా. లోతు పేరు మీద కంపెనీ పెట్టాడండి. నాకు జుత్తు బొరపాడైపోయింది. ఇంకేం మిగిలింది? ఇంకా ఇస్కరియోతే మిగిలింది. పెట్టుకోరా. సిస్టర్ కన్సర్న్ కంపెనీ ఏంటంటే ఇస్కరియోత్. ఎందుకని? పెద్దోడి పేరు లోతు, వీళ్ళ ఫ్యామిలీ అంతా అంతేక. ఏం టేస్ట్ అది? రాజీవ్ డానియల్కి చెప్పారు ఒకసారి, అన్నా నీకు తెలీదు ఒరిస్సాలో విచిత్రమైన పేర్లు ఉంటాయి. ఒక పాస్టర్ గారి పేరు బిషప్ పొంతి పిలాత్ అంట ఒరిస్సాలో. రాజీవ్ చెప్పాడు. బుర్రపాడు నిజమేనా అన్న అంటే, అన్న నిజమన్నా, బిషప్ పొంతి పిలాత్ అంట. ఆయనకి యేసు ప్రభునే వదలలేదు, ఎవరిని వదులుతాడు? దేవుని స్తోత్రం. బైబిల్లో ఉంటే చాలు. అది ఏ క్యారెక్టరు? బందిపోటు దొంగ క్యారెక్టర్. దొంగోడి చూడ్డు బైబిల్లో ఉంది. పేరు కనపడితే పెట్టేసుకున్నాడు. కొంచెం ఆలోచించండి భక్తులారా. ఏం సంపాదించుకుందాం అంటలా మీరు? లోతు వెళ్ళాడు. వెళ్ళి ఏం సంపాదించుకున్నాడు? ఆయన భార్యకు ఒక మంచి అవార్డు ఇచ్చాడు ఒక ఆయన. జ్ఞాపకముంచుము లోతు సతీమణి. ఏం పెట్టాడు పేరు? శాపనగర ప్రియ స్నేహితురాలు. ఇంత అందమైన బిరుదు ఎవడు ఇవ్వలేదు ఆమెకి. శాపనగర ప్రియ స్నేహితురాలు ఎవరనగా లోతు భార్య. ఏం తరా తల్లి? లోతు భార్య చెడ్డదా? లోకంలో కలిసిపోయిందా? పాపిష్టి మనిషా? ఒక్క దెబ్బలో నాశనం అయిపోయిందంట. అబ్రహాము కూడా వదిలేశావు, సొదొమకి వెళ్ళిపోయావు, గొమొర్రాలో సెటిల్ అయిపోయావు, తీర్పులు తెచ్చే పని మీద పడ్డావు. బాగానే ఉంది. ఏం సంపాదించుకున్నావు? భార్య అర్ధాంతరపు సావు, కూతురు భ్రష్టులు, మోయాబు, అమ్మోని. ఏంద్రా ఈ దరిద్రం ప్రపంచాన్ని తెచ్చిపెట్టావు? ఏం సంపాదించావు? ఎలీమేలకైనా వాడు కూడా ఉన్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో కొన్ని కష్టాలు వచ్చినాయంటే దెబ్బకు వదిలేశాడండి. మోయాబులో ఆహారం ఉన్నదని. లోతేమో పోస్టు దొరికిందని సొదొమలో సెటిల్ అయిపోయాడు. ఈ ఎలీమేలకేమో ముద్ద దొరుకుతుందని మోయాబుకి వెళ్ళిపోయాడు. ఆడు బతుకు శాపం అయిపోయింది. వీడు చచ్చిపోయాడు. ఎదిగిన కొడుకులు కదా, చిన్నప్పటి నుంచి వాక్యం డాడీ ఒకసారి నిర్ణయం మంచిది కాదేమో అని వాళ్ళు అనలా. పతి ఏ ప్రత్యక్ష దైవం అనుకున్నది ఏమండి? ఏమండి మనం అక్కడికి వెళ్తే తప్పపోతా అని ఏమనలేదు. నీ భర్తకు అన్ని విషయంలో లోపడమని వాక్యం. ఇంకా ఈ వాక్యం తప్ప అమ్మగారికి పాపం దేవుని కృపలో ఏం గుర్తులేదంట. వెళ్ళిపోయింది చూద్దాం. ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబుకి వెళ్ళిపోయింది. 3 మొగలు చచ్చిపోయారు. 3 విధవరాలు మిగిలిపోయారు. ఏమి చేసి నీ నిర్వాకానికి మళ్ళీ యేసుప్రభుని అంటుంది, సర్వశక్తిని నాకు మిక్కిలి గాయము కలుగ చేశాను. నేను నయోమి చాలా మధురం, ఇప్పుడంతా మారా చేదైపోయింది. దేవుడు ఆశేసింది. ఏమి సంపాదించుకెళ్ళావు? ముద్ద చెయ్యి. ఆడేం పోస్టుకు పోయాడు, అటుపోయాడు, శాపం తెచ్చుకున్నాడు. ముద్దకెళ్ళాడు, వీడు మొత్తం చచ్చిపోయాడు. చిత్రం చెప్పనా? ఇంత శపితమైన అనుభవాల నుంచి వచ్చినట్టు ఒక రూతమ్మ ఏం సంపాదించింది తెలుసా? డైరెక్ట్గా క్రీస్తుని సంపాదించుకోగలిగింది.